హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ లాస్ట్ టైము ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా మనము కొన్ని సక్సెస్ స్టోరీస్ అనేది కూడా తెలుసుకున్నాము. మరి ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీ అనేది కూడా తెలుసుకుందాము. మరి ఆ సక్సెస్ స్టోరీ గురించి మనకు చెప్పడానికి కూడా వచ్చేసారు విజయకర్ణ గారు, పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. లాస్ట్ టైం పెట్టిన మనం వీడియో ఏదైతే ఉందో సో దానికి మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. ఈరోజు ఆయన ఎలాంటి సక్సెస్ స్టోరీ చెప్తారనేది కూడా విందాం. హాయ్ సార్. హలో అండి. ఎవ్రీ వీక్ మనం ఒక సక్సెస్ స్టోరీ అనేది తెలుసుకుంటూ ఉన్నాం. యా సో మరి లాస్ట్ టైం మంత్లీ ఇన్కమ్ దాని గురించి చేశాం. యా గాట్ అనే గుడ్ రెస్పాన్స్. యా అండ్ ఈరోజు ఎలాంటి సక్సెస్ స్టోరీ అనేది చెప్పబోతున్నారు? షూర్ అండి. మనం ప్రతిసారి ఎక్కువ నెంబర్స్ అంటున్నారు కదా, అంటే కొంతమంది వ్యూవర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే కాల్ చేసిన వాళ్ళు కూడా సార్ అన్నీ లక్షలలో కోట్లలో చెప్తున్నారు, చిన్న చిన్నవి కూడా ఏమన్నా పనికొచ్చేటి అంటే చిన్న చిన్నవి కూడా ఏదన్నా మేము ఎవ్రీడే మేము ఇంప్లై చేసుకునేటి ఏదన్నా మేమున్న ప్రజెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్కి ఏదైనా అప్లై చేసుకునేవి కూడా ఏదైనా టాపిక్స్లో చూస్ చేసుకుని చెప్పండి అనేసి అంటున్నారు. సో ఇది రీసెంట్గా అయిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయ్ ఒక లేడీ యంగ్స్టర్ అనమాట, 23 years ఓల్డ్, ఇంజనీరింగ్ అయిపోయి జాయిన్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి నార్మల్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్, బేర్ నార్మల్ అంటే 25,000 30,000 సేవింగ్స్, చాలా అంతకన్నా ఎక్కువ అయితే ఏముండవు వాళ్ళు, అంతే ఉంటుంది ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే అంతే. సో తిను జాబ్ స్టార్ట్ చేసింది 20,000 to 25,000 శాలరీ అట్లాగా వస్తుంది, మిడిల్ క్లాస్ లైఫ్లో వెళ్తుంది. అయితే తను మన దగ్గరకు వచ్చి అడ్వైస్ గురించి ఇదంతా మాట్లాడడం, అంత క్లియర్గా మాట్లాడడం, తన రిక్వైర్మెంట్స్ ఏంది, మ్యారేజ్ ఇదంతా మాట్లాడమంట. కానీ తనకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏంది అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో తిప్పాలి అనేసి ఒక చిన్న డ్రీమ్ తనకి. ఓకే. సో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సో చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ హోప్, ఉన్నది తనకి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంది. సో ఆమెది ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలి అనేసి ఉంది. సో ఇంటర్నేషనల్ ట్రిప్కి కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. నేనేం చెప్పాను, అట్లీస్ట్ డొమెస్టిక్ది ఫస్ట్ ప్లాన్ చేసుకోండి, ఆఫ్టర్ దట్ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ అట్లా ప్లాన్ చేసుకోండి అనేసి చెప్పాను అనమాట. సో డొమెస్టిక్ది అయితే తక్కువనే అవుతుంది, మీరు 60,000 70,000లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఫ్యామిలీ ఆఫ్ 4 మీరు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. దానికి మరి ఈక్విటీ ఫండ్స్లలో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాం సార్, ఇన్వెస్ట్ చేయలేం కదా మనం అంటే కరెక్టే. ఎస్ఐపిస్ డెట్ ఫండ్లో కూడా చేసుకోవచ్చు, అది ఎవరు కన్సిడర్ చేయట్లేదు ఆప్షన్. ఎస్ఐపిస్ డెట్ ఫండ్స్లో ఓకే. ఈక్విటీ ఫండ్స్ వద్దు మనకి. మీ రిక్వైర్మెంట్ షార్ట్ టర్మ్ 6 months లెస్ దెన్ 1 year అనుకుందాం ఫర్ సపోజ్. 1 year లోపు మీకు రిక్వైర్మెంట్ ఉంది, అబ్రాడ్కి కాదు, డొమెస్టిక్లో ట్రావెల్ వెకేషన్కి వెళ్ళాలి, లెస్ దెన్ 1 lakh లేకపోతే 50,000 నుంచి 1 lakh వరకు ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో దానికి మీరు సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు రిటర్న్స్ ఇంపార్టెంట్ కాదు, సేవింగ్ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి అనేది కాదు. ఎస్ఐపి పెట్టుకుంటే మనకు సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంటుంది, 6 monthsకి ఒక కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. సో తను అట్లా చేసుకోగలిగింది అనమాట. 6 months ఎవ్రీ మంత్ తనకి 25,000 వరకు అట్లా శాలరీ వస్తుంది కదా, 20 to 25 అట్లా వస్తుంది, ఒక 15,000 ఇట్లా సేవ్ చేసుకుంటా 6 monthsకి ఇట్లా ప్లాన్ చేసుకోండి, దాని నుంచి డెఫినెట్గా వెళ్ళొచ్చు అనేసి నేను సజెస్ట్ చేశాను. దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. డెట్ ఫండ్స్లో విత్ లో రిస్క్ ఉన్న ఫండ్స్లలో వాళ్ళు ఎస్ఐపిస్ చేసుకున్నారు, దాన్ని వాళ్ళు వెకేషన్కి యూజ్ చేసుకున్నారు అన్నమాట. ఓకే. సో ఇది చాలా చిన్న విషయం యాక్చువల్గా, 50,000 నుంచి 1 lakh ప్లానింగ్ అనేది చాలా చిన్న విషయం, కానీ లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ అనమాట వాళ్ళకి. సో రేపు పొద్దున మ్యారేజ్ అయిపోయాక ఇదే వాళ్ళకి కుదరకపోవచ్చు, తనకి ఆ యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో లేడీకి తనకి కుదరకపోవచ్చు, కానీ అమౌంట్ చిన్నదైనా కానీ వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద మెమొరీ అనేది క్రియేట్ చేయగలిగినాం. దీని ద్వారా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది డెఫినెట్గా. అండ్ అంటే ఆ అమ్మాయి విషయంలో యూజువల్గా వాళ్ళ పేరెంట్స్ని ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో తిప్పాలి అని అనుకున్న దాని గురించి, అంటే ఇప్పుడు వేరే వాళ్ళ విషయాల్లో కూడా ఒక షార్ట్ టర్మ్ గోల్స్ అనేది కూడా ఉంటుంది. అవును. సో దానికి తగ్గట్టు ఈ ప్లాన్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. డెఫినెట్గా. ఇప్పుడు ఈరోజు డొమెస్టిక్ ట్రావెల్తోనే ఆగిపోయింది 6 monthsకి. సేమ్ ఏదో 15,000 డిసిప్లిన్ తను లాంగ్ రన్లో కొంచెం ఒక 2-3 years తను కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వాళ్ళు వెకేషన్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ అవుట్, అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కాకపోతే ఎంత జీవిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో మనకి లిమిటెడ్ టైం ఉంటుంది. ఇప్పుడు తన ఏజ్ గ్రూప్లో చూసుకుంటే 25-26 yearsకి మళ్ళీ మ్యారేజ్ అయిపోతుంది, తన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో తెలియదు. తనకున్న ఈ తక్కువ టైంలో మ్యాక్సిమం దాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ విల్ బి సూట్, అంటే వాళ్ళకి డెఫినెట్గా సూట్ అవుతాయి.
ప్రతిసారి మనం రిటర్న్స్ గురించే చూడొద్దు అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, కొన్ని దగ్గర అసలు దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దేనికోసం చేస్తున్నాం మనం, హ్మ్. అసలు అది ఆ సిస్టంలో మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అది మనకు సెట్ అవుతుందో సెట్ అవ్వట్లేదు. సో ఇదే ఎస్ఐపి మీరు ఈక్విటీ ఫండ్లో పెట్టుకుంటే మళ్ళీ అది వర్కౌట్ కాదు, యా ఎందుకంటే లెస్ దెన్ 1 ఇయర్ కాబట్టి. సో అట్లా ప్రతి రిక్వైర్మెంట్కి డిఫరెంట్ ఫండ్స్, ప్రతి రిక్వైర్మెంట్కి డిఫరెంట్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫండ్స్ అనేది మీరు చెప్పినట్టు ఎస్ఏపిలో డెట్ ఫండ్స్లో మనం చేసామంటే షార్ట్ టర్మ్ గోల్స్కి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. యా డెఫినెట్గా. చాలామంది ఎట్లా యూజ్ చేస్తున్నారు అంటే ఇయర్లీ ప్రీమియమ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, లేకపోతే ఇయర్లీ పేమెంట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి పేమెంట్ చేసే ఉంటాయి. యా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి డెట్ ఫండ్లో పెట్టేసుకుంటున్నారు. దాని మీద 7 to 8% అప్రిసియేషన్ వస్తుంది డెఫినెట్గా, కానీ వాళ్ళు అప్రిసియేషన్ కూడా కన్సిడర్ చేయట్లేదు, జస్ట్ మాకు మనీ పార్క్ అవుతే చాలు అనేసి చూస్తున్నారు. వాళ్ళు డెట్ ఫండ్స్లో పార్క్ చేసుకుంటున్నారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 12 months. 12 months అయిపోయేసరికి కార్పస్ 1 lakh 2 lakh అవుతుంది కదా, అంటే అంటే 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళు ఎస్ఐపిస్ ఎవ్రీ మంత్ చేసుకుంటా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఆ యాన్యువల్ పేమెంట్లు ఎక్కడున్నా అక్కడ కట్టేసుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇదే రీజన్ చెప్తారు. సార్ 1 lakh 2 lakhs 3 lakhs ఈ ప్రీమియమ్స్ మేము కట్టలేము, ఎందుకంటే 3 lakhs ఓకే ఓవరాల్గా మేము ఎక్కువ సంపాదిస్తుండొచ్చు ఇన్ ఇయర్, కానీ ఆ మంత్లో 3 lakhs కట్టడం అనేది మాకు పాసిబుల్ కాదు. ఎవరికైనా సరే మనీ రొటేషన్ అవుతుంటేనే వెళ్తుంది, కానీ అట్ ఏ టైం 1 monthలో 3 lakhs కానీ 2 lakhs కానీ 1 lakh కానీ ప్రీమియం కట్టాలి అంటే ఇంపాక్ట్ హెవీగా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ని తక్కువ చేయడానికి ఇట్లా ఈ డెట్ ఫండ్స్లో ఎస్ఐపిస్ చేసుకుంటూ వెళ్తే ఇయర్గా మీకు ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్, వెకేషన్ ప్లానింగ్ కానీ, గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు చాలామంది ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కానీ. యానివర్సరీనో ఎగ్జాక్ట్లీ. ఏదైనా సంథింగ్. చిన్నపిల్లలకి వాళ్ళకి బర్త్డే గిఫ్ట్లు కానీ, లేకపోతే వేరే ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా పెద్ద అకేషన్ నెక్స్ట్ 1 yearలో ఒక పెద్ద అకేషన్ అవుతుంది, ఫ్యామిలీలో ఫంక్షన్ అవుతుంది. సో మీకు మ్యూచువల్ ఫండ్ అనేది ఒక టూల్, దాన్ని మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నారు అనేది డిపెండ్స్ ఆన్ యూ అనమాట. ఓకే. సో ఇంట్లో పెద్ద ఫంక్షన్ అవుతుంది, 1 yearలో అవుతుంది ఖచ్చితంగా అందరికీ తెలుసు. దానికి ఎవ్రీ మంత్ ఇప్పటి నుంచే సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి రిస్క్ లేని రిక్వైర్మెంట్ డెట్ ఫండ్ లాంటిది పెట్టేసుకుంటే దట్ విల్ బి సఫిషియంట్. ఓకే. ఒకవేళ మనం ఇప్పుడు మిస్ చేసినామంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ అందరం లోన్స్కి వెళ్ళిపోతాం. సో ఈ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నైస్ సార్. మీరు ఈ సక్సెస్ స్టోరీలో మెయిన్గా మాకు బాగా అర్థమైంది ఏంటంటే కేవలం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆ లాంగ్ టర్మ్ గానో ఈక్విటీ ఫండ్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తేనే ఉంటుందేమో అనే ఒక ఐడియా ఉంది. కాకపోతే ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ ప్రకారం డెట్ ఫండ్లో ఎస్ఐపి మోడల్లో పెట్టేసామంటే అది కూడా మన షార్ట్ టర్మ్ గోల్స్ కానీ దాని ప్రకారం మనం హ్యాపీగా ఉండొచ్చు. డెఫినెట్గా మనం ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఇలాంటివి కూడా ఉపయోగపడతాయని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గైస్, మరి షార్ట్ టర్మ్ గోల్స్ ప్రకారం అయితే ఎస్ఐపి మోడల్ని అది కూడా డెట్ ఫండ్స్లో పెట్టేసామంటే మనము మనకు కావాల్సిన షార్ట్ టర్మ్ గోల్స్ని హ్యాపీగా రీచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ విజయ్ గారు సో ఒక సక్సెస్ స్టోరీ ద్వారా కూడా చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దాంతో టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.